హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో 2024లో టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అనగా సంఖ్యా వ్యవస్థ పైన ఎన్ని ప్రశ్నలు అయితే వచ్చాయో వాటన్నింటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది ఈ క్లాస్లో నేర్చుకుందాం. అయితే ఇవి నేర్చుకోవడం వల్ల మనకు రాయబోయేటటువంటి టెట్ ఏదైతే ఉందో, టెట్ 2025లో ఏదైతే టెట్ రాస్తామో అక్కడ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ వచ్చినటువంటి మోడల్స్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. ఇవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు అన్ని ప్రశ్నలు మీకు ఉపయోగపడేటువంటి ఉన్నాయి. అయితే మరి దీంతో పాటు తెలంగాణ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి రేపటి నుంచి ఎగ్జామ్స్ మనకు జరుగుతున్నాయి మన యాప్లో. డే వైజ్గా 45 డేస్కి షెడ్యూల్ ఇచ్చాము. డే వైజ్గా క్లాసెస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే షెడ్యూల్ ఉందో ఆ డేట్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. ఆ అప్లోడ్ చేసినటువంటి ఎగ్జామ్స్ని మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అప్లోడ్ అయినటువంటి క్లాసెస్ని మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ PDF అనేది కూడా మీకు అందులో అందుబాటులో ఉంటుంది. ఓకే, చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారు, సార్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు అని చెప్పేసి. అందుకే చెప్పడం జరుగుతుంది, ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం మీ సిలబస్ పూర్తి అవ్వకపోతే, అక్కడ ఉన్నటువంటి వీడియోస్ పూర్తి అవ్వకపోతే 2-3 రోజుల తర్వాత అయినా సరే కంప్లీట్ చేసి ఆ ఎగ్జామ్స్ రాసుకోండి. ఎట్టకేలకు ఎన్ని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు బయాలజీ వాళ్ళు పూర్తి సిలబస్ని ఇప్పటికిప్పుడు కంప్లీట్ చేయడానికి అవ్వకపోయినా కనీసం 4 చాప్టర్స్ అయినా 6లో 5 చాప్టర్లు అయినా సరే నేర్చుకొని వాటిని ఎగ్జామ్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో షెడ్యూల్ ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి. కొంచెం లేట్ అయినా సరే ఆ క్లాసెస్ని డే వైజ్గా మీరే డిజైన్ చేసుకొని క్లాసెస్ విని పూర్తిగా ఎగ్జామ్స్ రాసుకోండి. అవి ఏంటి సార్ అంటే, మన దగ్గర చూడండి క్లియర్గా తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ కోర్సెస్ ఉన్నాయి అండ్ DSC కోర్సెస్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి SGT అండ్ SA కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ 6 కోర్సులు మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ చూసి మీ క్లాసెస్ని తీసుకోండి. రైట్ అమ్మా, సరే ఇది అయిపోయింది. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూస్తే 4, 6 మరియు 9 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్య అని అడిగాడు. చూడండి, సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్య అంటున్నాడు కాబట్టి ఒకసారి 3 డాష్లు ఇలా రాసుకోండి. మరి ఇందులో భాగంగా ఏ సంఖ్యల్ని వాడాలి? 4, 6, 9 కాబట్టి వీటి ద్వారా ఇక్కడ ఏ సంఖ్యల్ని వాడవచ్చు? గరిష్ట స్థానంలో 1, 10, 100 కాబట్టి ఇక్కడ గరిష్ట స్థానంలో మనం 3 సంఖ్యల్ని వాడుకోవచ్చు. కాబట్టి 3 అవకాశాలు ఇంటూ ఆ తర్వాత ఒక సంఖ్యను వాడుకున్నాం కాబట్టి ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి. 2 అవకాశాలు ఒకసారి మాత్రమే వాడమన్నాడు, తీసుకున్న సంఖ్య క్యాన్సల్. ఆ తర్వాత ఒక సంఖ్య మిగిలింది కాబట్టి 1 అవకాశము. తర్వాత 3 2 6, 6 6. సో 6 సంఖ్యలను ఏర్పాటు చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ మై డియర్ కరెక్ట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట ఘనీభవన ప్రక్రియ గది ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ నుండి ప్రతి గంటకు 6 డిగ్రీల సెల్సియస్ చొప్పున తగ్గించడం అవసరం. ప్రక్రియ ప్రారంభించిన 9 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత అంటున్నాడు. సో ప్రతి ఒక్క గంటకు మనకు 6 డిగ్రీలు మైనస్ అవుతుంది కాబట్టి -6 డిగ్రీ సెల్సియస్. సార్ను అట్లా ఎన్ని గంటలు సార్ అంటే 9 అవర్స్ కాబట్టి మనకు 9 × -6 చేసుకుంటే -54 డిగ్రీ సెల్సియస్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం గది ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ నుండి అంటున్నాడు. ఆ తర్వాత ప్రతి 6 గంటలకు కాబట్టి ఆ +48 డిగ్రీ సెల్సియస్ని కనుక మనం సబ్ట్రాక్షన్ చేస్తే -6 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకేనా, ఇది క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జూన్ 2023 మొదటి 2 వారాల్లో రవి వాళ్ళ కుటుంబము 2 కిలోగ్రాముల 100 గ్రాముల చక్కెరను వినియోగించింది. ఆ నెలలో రవి కుటుంబానికి అవసరమయ్యే మొత్తం చక్కెర బరువు ఎంత? సార్ చాలా జాగ్రత్తగా వినండి. కొద్దిమంది ఆస్పిరెంట్స్ ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, ఒక నెలలో 4 వారాలు అనేది చెప్తుంటే ఒక కాన్సెప్ట్లో 2 వారాలకు 2 కిలోల 100 గ్రాములు అయితే 4 వారాలకు దానికి డబుల్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. అది తప్పమ్మా. జాగ్రత్తగా గమనిస్తే మనకు జూన్ నెలలో అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ 14 రోజులకు 2 వారాలంటే 14 రోజులకు మనకు 2 కేజీల 100 గ్రామ్స్ ఉపయోగపడతాయి. మరి అలాగే 30 డేస్కి ఎంత ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం నేర్చుకుంటే సరిపోతుంది. 30 రోజుల్లో ఎంత ఉపయోగపడుతుంది? సో ఇక్కడ ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ చేత 30/4
14 ఇంటూ ఇక్కడ 2 kgs 100 grams అంటే నేను 2.1 kg కింద రాసుకుంటాను. ఎస్ఆర్ను ఈజీ రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వేల 2 15లు 7 7 7 0.3లో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 15 3 45. ఒక దశాంశం జరగాలి కాబట్టి 4.5. సో 4.5 kgs అనగా 4 కిలోల 500 గ్రాములు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. క్లియర్ అమ్మా? రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న 2038లో 0 యొక్క స్థాన విలువ అంటున్నాడు. సార్ ఇక్కడ 8 యొక్క స్థాన విలువ అంటే 1ల స్థానంలో ఉంది కాబట్టి 8 ఇంటూ 1 8. 3 యొక్క స్థాన విలువ సార్ ఎంత అంటే 3 ఇంటూ 10ల స్థానంలో ఉంది కాబట్టి 30. అట్లా 0 యొక్క స్థాన విలువ అంటే 0 ఇంటూ 100 ఉంది. 0 ఇంటూ 100 చేస్తే 0. ఎస్, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. రైట్. ఓకే, నెక్స్ట్ 504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 504 అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 504ను ఫస్ట్ మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 నుంచి చేస్తే చూడండి 252 రైట్, 252. సో నెక్స్ట్ 2 ఎక్కం 2 2 రెట్ల 4 2 6లు, ఆ తర్వాత 2 6ల 3ల ఇక్కడ, ఆ తర్వాత 3 1 వస్తుంది, 3 2 2 1 అండ్ 3 7 రైట్. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఎన్ని వచ్చేసారంటే ఇది 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 వచ్చింది. ఇప్పుడు ఏదైతే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ +1 చేసుకుంటాం 4, ఈ ఎక్స్పోనెంట్కి +1 3, ఈ ఎక్స్పోనెంట్కి +1 2. 4 3 12, 12 24. సో 24. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో ఒక కారణాంకాల సంఖ్యకు సంబంధించినటువంటి ప్రశ్నలో ఖచ్చితంగా మనకు ప్రతి టెట్ మరియు డిఎస్సిలో అడుగుతున్నాడు. బేసిక్ కారణాంకాలు అడగొచ్చు, సరి కారణాంకాలు అడగొచ్చు, కారణాంకాల మొత్తం అడగొచ్చు, బేసిక్ కారణాంకాల మొత్తం అడగొచ్చు. ఈ కాన్సెప్ట్ అంతా 8th క్లాస్ 15th చాప్టర్లో ఉంటుందమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి, కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్. ప్రతి క్రింది ప్రవచనాలలో ఏది సరికాదు అని అడుగుతున్నాడు. ఇక్కడ గమనిస్తే సంఖ్యారేఖపై -7 -5 యొక్క ఎడమ వైపున ఉంటుంది అంటున్నాడు. ఒక విషయం గమనించండి, సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ప్రతి గరిష్ట విలువ దాని కనిష్ట విలువ కంటే కుడి వైపున ఉంటుంది, ప్రతి కనిష్ట విలువ దాని గరిష్ట విలువకు ఎడమ వైపున ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సంఖ్యారేఖపై -7 -5కు ఎడమ వైపు అంటున్నాడు. అంటే -7 అనేటటువంటిది -5 కంటే కూడా చిన్నది కాబట్టి -7 -5కి ఎడమ వైపే ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, రెండవది 0 ఒక ధనపూర్ణ సంఖ్య అంటున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అమ్మా, ఇదే ఆన్సర్, సరికానిది అన్నాడు. 0 అన్నది ఒక ధనపూర్ణ సంఖ్య కాదు, రుణపూర్ణ సంఖ్య కాదు, అది న్యూట్రల్. ఇక్కడ 0 ఒక ధనపూర్ణ సంఖ్య అన్నాడు, అది కాదు, తప్పు. మరి సంఖ్యారేఖపై 6 0కి కుడివైపున ఉంటుంది అన్నాడు. ఎస్, 6 0కి కుడివైపున అంటే మనకు 6 అనేది 0 కంటే పెద్దది కాబట్టి గరిష్ట విలువ దాని కనిష్ట విలువ కంటే కుడివైపున ఉంటుంది. నెక్స్ట్ 1 అనేది -2 మరియు 1ల మధ్య ఉండే పూర్ణ సంఖ్య, అవును కదా. సో 1 ఇక్కడ 2 0 -1 -2 మరి 1 అనేది 2కి -2కి మధ్యలో ఉన్నటువంటి ఒక పూర్ణ సంఖ్యగా చెప్పొచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకు రాంగ్ ఏది అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, రాజేష్ కాఫీ షాప్లో 12 లీటర్ల పాలు ఉన్నాయి. 1 కప్పు కాఫీ చేయడానికి 75 మిల్లీలీటర్ల పాలు అవసరం పడతాయి. రాజేష్ అందుబాటులో ఉన్న పాలతో తయారు చేయగల కాఫీ కప్పుల సంఖ్య ఎంత అన్నాడు క్వశ్చన్. చూడండి అమ్మా, ఇక్కడ 12 లీటర్స్ అంటే 12 ఇంటూ 1000 చేసుకుందాం. ఎందుకు 1000 చేయాలి? ఇప్పుడు 12 లీటర్ల తోటి 1 కప్పు కాఫీ మనకు 75 మిల్లీలీటర్లు అవసరం పడుతున్నప్పుడు మనకు అన్ని ప్రమాణాలు సమానంగా ఉండాలి, సేమ్గా ఉండాలి కాబట్టి మిల్లీలీటర్స్లోకి మార్చుకుంటాం. ఇప్పుడు 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్ కాబట్టి 12 లీటర్స్ని మనం మిల్లీలీటర్స్లోకి మార్చుకుంటే 12,000 మిల్లీలీటర్స్ అవుతాయి. ఎస్, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 12,000 మిల్లీలీటర్స్ని
మనం 75 మిల్లీలీటర్స్ తోటి భాగిస్తాం. ఎందుకంటే ఒక కప్పు కావాలంటే 75 అయినప్పుడు 12,000 mlలో ఎంత అవుతుంది అని అర్థం. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతాయి. సో 75 నుంచి చేస్తే డైరెక్ట్గా మనకు 5 నుంచి చేయొచ్చు, లేదా 25 నుంచి కూడా చేసుకోవచ్చు. 5 నుంచి చేద్దాం అందరికి అందుబాటులో. సో 5 నుంచి చేస్తే 5 1 జా 5, 5 5 జా 25. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 2 జా 10, 5 4 జా 20, 2 0. మళ్ళీ 5 3 జా, ఇక్కడ చూసుకుంటే 5 4 జా 20 అండ్ 5 8 జా ఇక్కడ 0. మళ్ళీ 3 1 జా 3 1 జా 3, 3 6 జా 18, 0 160, 160 కప్పులు. 160. మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసినటువంటి అభ్యర్థులు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ వెళ్ళండి. ఓకే, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. √0.49 క్యూబ్ రూట్ ఆఫ్ 0.008, 0.234 అండ్ 0.2 హోల్ స్క్వేర్. ఇచ్చిన దాంట్లో కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. చూడండి ఒకసారి. √0.49 ఏం రాసుకోవచ్చు అంటే √0.7 ఇంటూ 0.7 రాసుకోవచ్చు. దీని ఆన్సర్ 0.7 అమ్మా. సార్ నో, ఎందుకంటే 7 యొక్క స్క్వేర్ 49, 0.7 చేస్తే 7 7 జా 49 చేస్తే 2 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్క్వేర్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 4 ఇలా వస్తాయమ్మా వాటి స్థానాలు 2 4. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3 3 జతలుగా ఉంటాయి, 3 3 జతలుగా ఉంటాయి. ఇక్కడ 2 2 జతలుగా ఉంటాయి, ఇక్కడ 3 3 జతలుగా ఉంటాయి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 0.008 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, క్యూబ్ కాబట్టి 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 0.2 అమ్మ క్యూబ్ రూట్ ఆఫ్. ఎలా దీన్ని బాగా గమనిస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 8/1000 సార్ నో. 8 యొక్క క్యూబ్ ఎంత 2, 10 యొక్క క్యూబ్ రూట్ ఎంత 8 యొక్క క్యూబ్ రూట్ 2, 10,000 యొక్క క్యూబ్ రూట్ 10 అంటే ఇది ఎంత వస్తుంది 0.2 వస్తుంది. ఓకేనా, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇది డైరెక్ట్గా ఉంది 0.234, దాన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది 0.2 హోల్ స్క్వేర్ ఉంది అంటే దాని అర్థం ఏంటి 0.2 ఇంటూ 0.2 చేయండి. 2 2 జా 4, ఎస్ 2 0 జా 0, మళ్ళీ 0తో చేస్తే 2 0 0 0 0, రైట్ 0 0 4. ఎన్ని స్థానాలు 2 స్థానాలు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. 0.04 ఇది ఎంత వచ్చింది 0.04. ఇప్పుడు చెప్పండి ఏది చిన్నది. బాగా గమనిస్తే 0.0 తర్వాత ఇక్కడ విలువలు ఉన్నాయి, 7 ఉంది 2 ఉంది 2 ఉంది. కానీ ఇక్కడ 0 తర్వాత 0నే స్టార్ట్ అయింది కాబట్టి మనం దశాంశ స్థానాలు ఫస్ట్ ఇవి చూస్తాం, పూర్ణాంక భాగాలు అన్ని 0లే ఉన్నాయి. తర్వాత దశాంశాలు చూస్తే 0.7 0.2 0.23 0.0 అంటే ఇక్కడ ఇదే చిన్నది కాబట్టి మనకు 0.2 హోల్ స్క్వేర్ చిన్నది. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళవారం 7:40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఆ రైలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి పట్టినటువంటి మొత్తం సమయం ఎంత? చూడండి అమ్మా, ఇక్కడ ఉదయం ఒకరోజు సోమవారం రోజు 6 గంటల నుంచి మంగళవారం రోజు ఉదయం 6 గంటల వరకు 24 అవర్స్ అయ్యింది, 24 గంటలు ఇక్కడ సమయం పట్టింది. ఆ తర్వాత ఈ 6 నుంచి 7:40 కాబట్టి ఎక్స్ట్రా ఎంత 1 hour 40 minutes. ఇక్కడ 1 hour 40 minutes మనం కలుపుకుంటే సరిపోతుంది 25 గంటల 40 నిమిషాలు ఆన్సర్. సో 25 hours ఆప్షన్ 3. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూద్దాం మరి సంఖ్య 369273 ఈ కనిష్ట సంఖ్యను కూడితే 8 చేత భాగించబడుతుంది అంటున్నాడు. మనకి 8 యొక్క భాజనిత సూత్రం ఏంటి 273. చివరిగా ఉన్నటువంటి ఈ 3 అంకెలు 8 చేత భాగించబడితే సంఖ్య మొత్తం 8 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ వన్ ఇక్కడ దీన్ని 8తో చేద్దాం. ఇక్కడ 8 3లో 24 అంటే 3 మిగిలింది. ఇక మిగిలింది ఎంత 33. ఈ 33 తర్వాత వచ్చే 8 యొక్క గుణిజం ఏది 40 అంటే 7 కలిపితే సరిపోతుంది. సో 40 వస్తుంది కాబట్టి 273కి +7 చేస్తే అది కంప్లీట్లీ 8తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి
4, 5 మరియు 8ల యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం ఎంత అంటున్నాడు. సార్ ఏమిలే, గరిష్ట దాని యొక్క మల్టిపుల్స్ రాసుకోండి అని చెప్పాను నేను. 8, 16, 24, 32, 40. చూడండి ఒకసారి, ఎందుకు 40 వరకు వచ్చి ఆగానంటే 5 0 ఉన్నతోనే పోతుంది, అసలు ఇంతవరకు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో లాజిక్ చెప్తాను, గరిష్ట దాని యొక్క మల్టిపుల్ రాయాలి. ఆ మల్టిపుల్ రాసే కంటే ముందు ఈ మిగిలిన ఉన్నటువంటి వాటిలో 4, 5 ఉంది ఇక్కడ. సో 4, 5, 8 మిగిలిన ఉన్నటువంటి వాటిలో ఏ సంఖ్యను భాగించడానికి అవకాశాలు ఉన్నాయి? 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 1ల స్థానంలో 0 ఉండాలి లేదా 5 ఉండాలి. 5 1ల స్థానంలో 8తో పోతుందా? కాదు. కాబట్టి ఖచ్చితంగా 0 ఉండే అవకాశం లేదు. 8 5 40. ఈ 40 చూడండి 5 ఎక్కంలో వస్తుంది, 4 ఎక్కంలో వస్తుంది. యువర్ ఆన్సర్ ఈస్ 40. ద 4th ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ తల్లి, అర్థమవుతుందా? క్లియర్. ఎల్సిఎం అంటే మళ్ళీ మీరు ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. 5, 8 సార్ ఇది 2 1 లేకపోతే 2 2 5 2 4 అగైన్ 2 1 5 అండ్ 2 2 చేయండి. 2 2 4 4 5 20 20 ప్లస్ 20 into 20 20 into 2 40. ఇదంతా అవసరం లేదు, ఈ షార్ట్ కట్ లో మీరు అప్లై చేస్తే సరిపోతుంది. క్రింది వన్లో కవల ప్రధాన సంఖ్య కానిది. కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతూ ఆ ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 ఉన్నట్లయితే అవి కవల ప్రధాన సంఖ్యలు లేదా ట్విన్ ప్రైమ్స్ అంటాం ఇంగ్లీష్ లో. చూడండి, ఇవి 2 ప్రధాన సంఖ్యలు, డిఫరెన్స్ 2 కరెక్టే. ఇవి 2 ప్రధాన సంఖ్యలు, డిఫరెన్స్ 2 కరెక్టే. ఇవి 2 ప్రధాన సంఖ్యలు, డిఫరెన్స్ 2 కరెక్టే. ఇవి 2 ప్రధాన సంఖ్యలు కావు. 61, 63 ప్రధాన సంఖ్యలు కావు. కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 5/8 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక కడ్డీని 2 భాగాలుగా కత్తిరించినప్పుడు ఒక భాగము 1/4 అంటున్నాడు. ఒక భాగం 1/4 అయితే రెండో భాగం ఎంత? ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే దీన్ని తీసేయాలి. వాస్తవానికి నేనేమంటాను, ఇది 1/2 లేకుండా 1/4 లేకుండా దాన్ని 2/8 రాసుకోవచ్చా? ఫోటోండి, ఎందుకంటే ఈ దానికి నేను సమానం చేయొచ్చుగా హారానికి. అప్పుడు 2/8 అయితే ఏం పోయింది? సజాతి భిన్నాలు అయింది. 5 నుంచి 2 పోతే 3, 8కి 8. సో 3/8 ఆన్సర్. ఓకేనా తల్లి? ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 0.04, 1.14, 0.011 అండ్ 1.04, 0.02లను ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దగా రాయాలి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద, అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న. ఇక్కడ చూడండి, ఇందులో ఏది చిన్నది అంటే ఫస్ట్ అన్ని 0 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి మాత్రం 1 పాయింట్ ఉంది. ఈ 1.14 అనేది లాస్ట్కి వస్తుంది. అదేంది 1.14 అని లాస్ట్కి ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, అంటే ఈ ఆప్షన్ కాదు, తీసేద్దాం. దానికంటే బిఫోర్ ఏమొస్తుంది? ఇంకో 1.04 వస్తుంది. 1.04 ఇదానికి ఉంది, ఇదానికి ఉంది, ఇదానికి లేదు, ఇది పోయింది. ఇంకా 2 ఆప్షన్స్. దీని తర్వాత 0.9 ఎట్లా రావాలి? దగ్గర దగ్గర చూద్దాం. 0.0, 0.0, 0.01 ఉన్నాయి. అంటే ఇందులో 0.0, 0.0, 0.0 కామన్. అందులో 0.04, 0.04 వస్తుంది. ఆ తర్వాత అవి చిన్నగా ఉన్నాయి. కాబట్టి వరుస క్రమం చూడండి, 0.0 తర్వాత గరిష్టంగా ఉన్నది 4, కాబట్టి అది రావాలి. 0.04 ఈడ వచ్చింది, ఈడ రాలి, ఇది కాదు. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. అయిపోయింది, అంతే. చూడండి, చిన్న నుంచి పెద్ద 0.011, 0.02, 0.04, 1.04, 1.1. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇట్లా ఆలోచించాలి సార్. అందులో చిన్నదేది వద్దు, ఫస్ట్ నుంచి అక్కడి నుంచి రద్దాం. ఈ రకంగా ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 32, 48 మరియు 60ల యొక్క గరిష్ట సామాన్య భాజకం ఎంత అంటున్నాడు. ఇందులో ఏవి భాగిస్తాయి వీటిని అది గమనిస్తే చాలు. 3 ఎక్కంలో ఇవి వస్తాయి, అన్నీ రావు, ఎందుకంటే 32 రాదు కాబట్టి. 4 ఎక్కంలో ఇవన్నీ వస్తాయా? వస్తాయి సార్, వస్తాయి. ఒకసారి ఆలోచిద్దాం, దీని గురించి హోల్డ్ పెడదాం. 6 ఎక్కంలో వస్తాయా? 32 రాదు, కాదు. 8 ఎక్కంలో వస్తుందా? 8 ఎక్కంలో 60 రాదు, కాబట్టి ఇది కూడా కాదు. యువర్ ఆన్సర్ ఇస్ 4, అంతే. గరిష్ట సామాన్య భాజకం అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అన్నింటిని భాగిస్తుంది, అదే కరెక్ట్ ఆన్సర్. మనం మళ్ళీ ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. 32, 48, 60 అని చెప్పేసి ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? టెక్నిక్స్ ఇలా మనం మాట్లాడుకుంటే ఈజీగా చేయొచ్చు తల్లి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వెళ్దాం. కింది వాటిలో పైథాగరస్ త్రికం, 8th క్లాస్ టెక్స్ట్ బుక్. పైథాగరస్ త్రికానికి సంబంధించి ఏమంటున్నాడు అంటే, నేను మీకు ఆల్రెడీ ఒక టెక్నిక్ చెప్పాను. బేసి ఉన్నప్పుడు 9/2, 9 బేసి ఉన్నప్పుడు హోల్ స్క్వేర్ బై 2, 9 అంటే 81/2 చేస్తే ఇది ఎంత వస్తుంది? 40.5 వస్తుంది. అంటే 41 and 40, 41 మధ్యలో ఉంది. 9, 40, 41 ఉండాలి, 43 ఉంది, ఇది కాదు. అది పైథాగరస్ త్రికం కాదు.
సో 12 ఉన్నప్పుడు కూడా చెప్పాను మీకు, 12 ఉన్నప్పుడు కూడా చెప్పాను. 12 అంటే 12/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఇది n/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఎప్పుడైతే చిన్నది సరి సంఖ్య అవుతుందో మాట్లాడుకుంటే ఇక్కడ 6 వస్తుంది. సో 6 అంటే 36 ప్లస్ ఆర్ మైనస్ 1. సో 35, 37 ఇది ఉండాలి. కానీ ఇక్కడ తప్పు 33 ఉంది, అది 35 ఇక్కడ ఉండాలి మళ్ళీ. సో అది కూడా కాదు. ఇక చూడండి నెక్స్ట్ 8. ఇది మనం నేర్చుకున్నాం క్లియర్గా. 8 చూస్తే 8/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1 షార్ట్ కట్ ట్రిక్. ఇక్కడ 2 1 2 4 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే 16లోకి వెళ్ళి 1 పోతే 15, 1 కలిపితే 17. ఇక్కడ ఎంత 8, 8, 15, 17. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది 7 స్క్వేర్ అంటే 49, 49/2 అంటే 24.5, 25, 26 ఉండాలి. ఓకేనా, 24, 25 ఉండాలి. 24, 25. 7 స్క్వేర్ బై 2 అంటే 49/2 ఈజ్ ఈక్వల్ టు 24.5 అంటే ఏ రెండింటి మధ్య ఉంది? అది 24కి 25కి మధ్య ఉంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. కానీ ఇక్కడ 27 ఇది కాదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అమ్మా. ఇప్పుడు కంటెంట్ మొత్తం చెప్పడం లెంతీ ప్రాసెస్. షార్ట్ కట్ లో ఆన్సర్ నిలపడానికి ప్రయత్నం. దశాంశ సంఖ్య 0.125ను సాధారణ భిన్న రూపం p/q రూపంలో వ్యక్తపరిస్తే p+q వాల్యూ అన్నాడు. చూడండి 0.125 అంటే 125 పాయింట్కి బదులుగా 1 3 సున్నాలు పెట్టుకుంటాం. 25 5లు ఇక్కడ 25 40లు, 1 ఎక్కం 1 8. 1/8, 1/8 అంటే 1 + 8 ఈజ్ ఈక్వల్ టు 9. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. 11 చే నిశ్శేషంగా భాగించబడే 1140కి సమీపమైనటువంటి సంఖ్య 1140కి నియర్ బై నెంబర్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా 1140 ఉంది. దీంతో 11తో డివైడ్ చేస్తే 11 1 11. ఇక్కడ ఏముంటే పోతుంది? ఇక 40 తర్వాత 44 ఉండాలి, అంటే +4 కలిపితే సరిపోతుంది. సో 1144 ఈజ్ డివిజిబుల్ బై 11. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ 6, 3, 0, 2 మరియు 8ల చేత ఏర్పడేటటువంటి అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. సో వెరీ సింపుల్. ఫస్ట్ 86320 ఇది రాస్తాం గరిష్ట. కనిష్ట రాసేటప్పుడు చిన్నది స్టార్ట్గా రాసుకోండి, 0 నుంచి రాయకూడదు. 20368 రాయాలి. సమ్ చేస్తే 8 ఇక్కడ 2 + 6 8, 3 + 3 6, 6 106688. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఇక 50 మరియు 90ల మధ్య ఉన్న గరిష్ట మరియు కనిష్ట ప్రధాన సంఖ్యల మధ్య భేదము. 50 మరియు 90, దీనికి ముందు ఉన్నటువంటిది 89 ప్రధాన సంఖ్య. ఓకేనా, 50 తర్వాత 53 ఒక ప్రధాన సంఖ్య. వీటి మధ్య భేదం అంటే 89 - 53 చేస్తే 6 and 3. ఓకే, 36 యువర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మరి అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైనటువంటిది అంటున్నాడు. ఫస్ట్ 10 కోట్లు రాసుకుందాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు. ఇది 10 కోట్లు బై ఫస్ట్ అన్ని మిలియన్స్ బిలియన్స్ ఉంది. మిలియన్స్లో మాట్లాడుకుంటే సో మిలియన్స్లో చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, 100,000, 1 మిలియన్ కదా. ఇప్పుడు ఈ 6 zeros కి 6 zeros క్యాన్సల్ అంటే 100 మిలియన్లు కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. సింపుల్ సార్. ఓకే, సో డివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ సంఖ్య 8 చేత భాగించబడుతుంది అంటున్నాడు. 8 చేత భాగించబడాలి అంటే చివరికి 3 అంకెలు చూసుకోవాలి. 828, 8 ఎక్కం 8, 8 మూల 24, ఇది కాదు. ఇక్కడ 8 6 48, ఇది 4 కాదు. సో 8 ఎక్కం 8, 8 మూల 24, ఇది పోతుంది. రైట్, ఇది కూడా కాదు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కాపరేకర్ స్థిరాంకము 6174, ఇది కాపరేకర్ స్థిరాంకం. శ్రీనివాస రామంజన్ నెంబర్ 1729, ఇది 2 కూడా ఇచ్చాడు ఆప్షన్స్లో. ఓకే, డైరెక్ట్ బిట్టమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. 1 లీటర్లో 50 మిల్లీలీటర్ల భాగం ఎంత? సో 50 మిల్లీలీటర్లు, 1 లీటర్ అంటే 1000. ఎస్, మిల్లీలీటర్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 1/20. సో 1/20. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ క్లియర్. నెక్స్ట్. కింది వాటిలో ఏ సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడి 4 చేత భాగించబడదు? అంటే 4 చేత భాగించాలి అంటే చివరి 2 అంకెలు చూసుకోవాలి.
చివర్లు సరి సంఖ్య ఉండాలి, చివరి 2 అంకెలు చూసుకోవాలి. చూడండి, ఇది 4 చేత భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది 4 చేత, కానీ 2 చేత భాగించబడుతుంది. ఇది 4 చేత, ఇది కూడా 4 చేత భాగించబడుతుంది. సో ఆప్షన్ 2 రైట్. 2 చేత భాగించబడి 4 చేత భాగించబడని సంఖ్య, కాబట్టి ఆప్షన్ 2 రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అన్నాడు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్. నేను చెప్పాను మీకు పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి మార్చేటప్పుడు గుణించాలి, చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చేటప్పుడు భాగించాలి అని చెప్తాం. ఇప్పుడు పెద్ద నుంచి చిన్నగా కాబట్టి, సో వాట్ ఈస్ ద రిలేషన్ హియర్? సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. మీటర్స్ నుంచి సెంటీమీటర్స్కి వెళ్ళాలి కాబట్టి 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్ కాబట్టి, సో 1000 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో చూడండి, మనకు 1 lakh, the first option is right answer, my dear teachers. Okay, right, 1 lakh centimeters. Next question, కింది వాటిలో కనిష్ట పూర్ణాంకము డైరెక్ట్ టు 0, the smallest whole number is 0. And the next question, ఇక్కడ ఏమంటున్నాడు, కేవలం 2 కారణాంకాలను మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను ఇలా పిలుస్తారు. కేవలం 2 కారణాంకాలు అంటే అది 1 మరియు అదే సంఖ్య ఉన్నటువంటిది, అది ప్రధాన సంఖ్యలని పిలుస్తారు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్, మై డియర్ టీచర్స్. అయితే సరి సంఖ్యలు అంటే 2n ఫార్మేషన్లో ఉంటాయి, బేసి సంఖ్యలు 2n ప్లస్ ఆర్ మైనస్ అనేటటువంటి సాధారణ రూపంలో ఉంటాయి. అది సంయుక్త సంఖ్యలు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి సంఖ్యలు. నెక్స్ట్ క్వశ్చన్, 1, 4, 9, 16, 25 అమెరికాలో 8వ పదం అన్నాడు. ఏముంది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. 8వ పదం 8 స్క్వేర్, 64 is your answer. The first answer. Very clear పదం. నెక్స్ట్ క్వశ్చన్, 6.08లో 8 యొక్క స్థాన విలువ అన్నాడు. ఇది దశాంశము, ఇది శతాంశము, 8/100. సో ఆప్షన్ 2 is right answer. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సరి ప్రధాన సంఖ్య 2 మరియు కనిష్ట ధన సంయుక్త సంఖ్య, కనిష్ట ధన సంయుక్త సంఖ్య 4, వాటి యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. సార్, వీటి యొక్క కాసాగులో 4 అనేది 2 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి ఇదే గరిష్టం, దట్ ఈస్ యువర్ ఎల్సిఎం. సో 4 is ఎల్సిఎం అమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ కనిష్ట సంఖ్య 6చే నిశ్చితంగా భాగించబడదు. 6చే భాగించబడాలి అంటే 2 మరియు 3తో భాగించబడాలి. మరి 6చే భాగించబడింది ఏది? అన్నీ కూడా 2తో పోతాయి, క్లియర్. 3తో వెళ్ళాలంటే వాటి సమ్ చేయాలి. 3తో ఏదైతే పోదో అది 6తో పోదు. ఇక్కడ క్లియర్, ఇక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారం చూడండి, 3తో ఇది కంప్లీట్, ఇవి 10 + 8, ఇది 3తో పోతుంది కాబట్టి 6తో కూడా పోతుంది. ఇక్కడ 3, 9, 6, ఈ 2 కలిపితే 9, ఇది కూడా 3తో భాగించబడుతుంది. ఎలా చెప్తున్నానండి, నేను సమ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మళ్ళీ 3 + 5 + 9 + ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా 3 యొక్క గుణిజాలు ఎక్కడికి ఉన్నాయో కట్ చేయండి అంతే. సార్ ఇక్కడ 2 + 7 కలిపితే అయిపోయింది. ఇవి 2 కలిపితే కూడా ఇక్కడ 3తో భాగించబడుతుంది. చూడండి, 1 + 8, 9, ఓకే, అక్కడ వరకు ఓకే, కానీ మిగిలింది 4, ఇది 3తో పోదు కాబట్టి 6తో కూడా భాగించబడదు. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? మళ్ళీ సమ్ చేసుకుంటూ పోతే టైం కిల్లింగ్ అమ్మా, చాలా టైం పోతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రమ బహుభుజి యొక్క ఒక భుజం పొడవు 2.5 సెంటీమీటర్స్ మరియు దాని చుట్టుకొలత 22.5 సెంటీమీటర్స్ అయితే దాని బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? సింపుల్ కదా, ఆ చుట్టుకొలతను భుజాల సంఖ్య చేత మనం డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సార్ నమ్మ, చుట్టుకొలత అన్ని భుజాలు, క్రమ బహుభుజి అంటే ఒక బహుభుజిలో అన్ని భుజాలు సమానము మరియు దాని యొక్క అన్ని కోణాలు సమానము. అలాంటి సరళ సౌరత పటాన్ని క్రమ బహుభుజి అంటారు. అలాంటి బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్కి ఈ పాయింట్ క్యాన్సిల్, పాయింట్ తర్వాత 1 అంకె ఉంది కాబట్టి క్యాన్సిల్, ఇక్కడ కూడా 1 క్యాన్సిల్. చూడండి, ఇక్కడ 5 × 5 = 25, 5 × 4 = 20, 5 × 5 = 5 × 1 = 5 × 9 = సో 9 is your answer. ఓకేనా? రైట్. నెక్స్ట్ అమ్మా, 2 అంకెల బేసిక్ కనిష్ట ప్రధాన సంఖ్య, 2 అంకెల బేసిక్ కనిష్ట ప్రధాన సంఖ్య 11 మరియు 4 అంకెల గరిష్ట సంఖ్య, 4 అంకెల గరిష్ట సంఖ్య 9999. వాటి గాసాబా ఎంత అంటున్నాడు. సింపుల్, ఇక్కడ ఈ 11ది
ఈ మొత్తం సంఖ్య 11ని భాగిస్తుంది, 11 చే భాగించబడుతుందా లేదా? భాగించబడుతుంది. కాబట్టి అదే మనకు గరిష్ట ప్రధాన సంఖ్య. రెండింటి యొక్క HCF కావాలి కాబట్టి మనము చేసిన కూడా అంతే వస్తుంది. 11 ఎక్కం 11, 11 9 0 11. ఓకే, ఏదంతా ఇక్కడతో ఆగిపోయింది అంతే. 11 9 99 0 11 9 99. ఇది రెండింటిని భాగించినటువంటి కాన్సెప్ట్ ఇది ఒకటే కాబట్టి సో 11 ఈజ్ యువర్ ఫోర్త్ ఆప్షన్. ఆ తర్వాత చివరి ప్రశ్న, 100 మిలియన్ల హిందూ సంఖ్యామానంలో తెలపండి అంటున్నాడు. సో మనం ఇందాకనే దీని క్వశ్చన్ రివర్స్లో చూసాం. చూడండి, 100 మిలియన్స్ అంటే 1లు 10లు 100లు, 1000 10,000 100,000, ఓకేనా? మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్స్. దీన్ని చూడండి ఎన్ని ఉన్నాయి, 1 పక్కన 8 సున్నాలు ఉన్నాయి. ఇలా రాసుకోండి క్లియర్గా అర్థం కావడం కోసం మాత్రమే. 1 10లు 100లు, 1000 10,000, 1,00,000 10 లక్షలు, కోటి 10 కోట్లు. సో 10 కోట్లు ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. సో ఎక్కడ 10 కోట్లు ఉంది చూసుకోండి చాలు. ఓకే, 1 10లు 100లు, 1000 10,000, 1,00,000 10 లక్షలు, కోటి 10 కోట్లు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, రిమైనింగ్ కాదు. ఓకేనా, రైట్. సో ఈ రకంగా మనం ఇక్కడ వరకు కనుక మన క్లాసెస్ చూస్తే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనము మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇక్కడ వరకు కన్నా మన క్లాసెస్ చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన క్లాస్ని షేర్ చేయండి. అదేవిధంగా రేపటి నుంచి జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే మన కోర్స్ తీసుకోండి. ఈ కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఇక్కడ టెట్లో నిర్వహించేటటువంటి ప్రతి కాన్సెప్ట్ టెట్ ప్లస్ డిఎస్సి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయి. మరి వాటిని నేర్చుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించండి, గతం కంటే ఎక్కువ స్కోర్ సాధించండి. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో త్వరలోనే వేస్తామంటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన కోర్సు కూడా మనకు అందుబాటులో ఉంది. మరి 500 రూపీస్లో కోర్స్ అందుబాటులో ఉంది. ఇప్పుడు 20% డిస్కౌంట్ కూడా ఉంది మీ అందరికీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ మీరు ఉపయోగించుకొని మంచి స్కోర్ సాధించాలని ఆశిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి లైన్ టు లైన్ చెప్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన హ్యాండ్బుక్ అకాడమీ మాత్రమే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకోండి, మంచి స్కోర్ సాధించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.